సమప్రభ, తత్వమసి, కోటి సూర్య సమప్రభ ఇలాంటివన్నీ వర్డ్స్ వస్తాయి. మీరు ఏ శ్లోకాలు తీసుకున్నా ఇవి వస్తాయండి వర్డ్స్. సో తత్వమసి అంటే అది నీవు అంటే భగవంతుడు అది చెప్తున్నాం. అది మీరు జనరల్గా మన శ్లోకాలన్నీ ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన ఏం చేస్తారనేది ఎక్స్ప్లెనేషన్. సో మన పిల్లలకి ఎట్లయితే ఇది చెట్టు, ఇది యాపిల్, ఇది ఎక్కువ ఉంటుందో అట్లా ఎక్స్ప్లెనేషన్ శ్లోకాలన్నీ కూడా. సో వాటిల్లో మనం ఏం చేస్తాం అక్కడే ఆగిపోతున్నాం. కానీ మనకి మన వేదాల టైంలో ఏం చెప్తారు, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయం. లయంతో ఎండ్ అయిపోతుంది అంటారు, లేదు వచ్చాక ఎంత లయంతో న్యూ లైఫ్ స్టార్ట్. అంటే భగవంతుడితో అనుసంధానం ఇందాక చెప్పింది, మన మాట ప్రేమ ఉండాలి, మన మాట మారాలి, చేతలు మారాలి, అన్ని ఆలోచనలు మారాలి. సో భగవంతుడిలో లైన్ అయ్యాక అసలైన లైఫ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. అమ్మాయి పెళ్ళైన తర్వాత అబ్బాయి పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఎండ్ అవుతుంది కదా, కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. నేను ఆ భగవంతుడితో ఎప్పుడైతే అనుసంధానం అవుతానో, లయం అవుతానో అప్పుడు వేరే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మన శాస్త్రాల్లో మన వేదాల్లో చెప్పినట్లే ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టతే. సో ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నారు, అంతటా ఉన్నారు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఎక్కడున్నారంటే ఈశ్వర సర్వభూతానాం హృదయ తిష్టతే, మీ హృదయంలోనే నేను ఉన్నాను అని భగవద్గీత కృష్ణుడు. వేదాల్లో ఈశావ ఉపనిషత్తుగా మీకు చెప్తాను. నేను నిన్ననే మామయ్యకి ప్రత్యేక వరకు ఫార్వర్డ్ చేస్తాను ఆ శ్లోకం. సో నేను మీ హృదయంలోనే ఉన్నాను, నన్ను మీ హృదయంలోనే కనుగొన్నాను. బట్ బయట లోపల రెండు బ్యాలెన్స్ చేయాలి. ప్రాపంచిక లైఫ్ లోపల నాతో ఉన్న భగవంతుడు. బట్ నాలో ఉన్న భగవంతుడిని మనకు ఎప్పుడు చూడలేదు, మనకి తెలియదు, కానీ మాట్లాడుతున్నాను ఎప్పుడు నేను ఇలా అనుకుండాల్సిందే, నేను అలా చేయాల్సిందే, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళని నాకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం తలుచుకుంటాం. బట్ సంతోషం ఉన్నప్పుడు భగవంతుడా థ్యాంక్ యూ, నీ వల్లే వచ్చిన ఎంతమంది ఎన్నిసార్లు అనుకున్నాం మర్చిపోతాం. కష్టం ఉన్నప్పుడు మాత్రం తలుచుకుంటాం. ఆన్సర్లు ఇస్తున్నారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలదే చెప్తాను నేను, వాళ్ళు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఏబిసిడీలు ఉంటే సెలెక్ట్ చేసుకుంటారు, బయటకు వచ్చాక నాకు అనిపించింది అది కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ చెప్తుంది హార్ట్, మనం క్యాచ్. సో మన హార్ట్లో ఉన్న భగవత్ తత్వం ఎవరైతే ఉంటారో మనం ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాం. బట్ నేను ఆయన వైపు నా దృష్టి చేయాలి, ఆయన వైపు చూడాలంటే అంతర్ముఖంలో. ఈవెన్ మనం గుడిలో వెళ్ళాం, మూల రూపం చూడగానే కళ్ళు మూసుకొని లోపల చూస్తాం. సో ఆ మూలం బయట లేదు, నేను మీలోనే ఉన్నానని మమలాకి ఇచ్చినప్పుడు, మూలాన్ని చూసినప్పుడు కళ్ళు తెరిచి చూడమని, కళ్ళు మూసుకొని దండం పెట్టుకుని ఏం చెప్పాలో చెప్పుకుంటాం ఆ 1-2 క్షణాలు. సో ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఏమంటారంటే ఆ ఒక్క క్షణాన్ని 24 hours చేయండి. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీకు అందుకు సాయం చేస్తుంది. మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తుంది ఏంటి, భగవంతుడు అంటే ఎవరో స్తోత్రాల్లో తెలిసింది. దాని తర్వాత ఏం చేస్తాము, మంత్రాల్లో అర్థమవుతోంది, ఓహో ఇది ఇక్కడ అయింది, ఆయన సర్వవ్యాపి, ఆయన శక్తివంతుడు, సర్వాంతర్యామి, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు, ఏ రూపంలో కావాలంటే వస్తారనే శ్లోకాలు అర్థమైపోయింది. తర్వాత జపం, ఒక్క నామం తీసుకుంటాను, ఇన్ని పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఫోన్ చేస్తే నేను అత్తయ్య నాకు ఫోన్ చేసింది, ఆమె స్వర్ణ అనగా నేను పలకాలి, కానీ నేనేంటి హలో 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 అంటే ఆవిడ ఆల్రెడీ పలుకుతాను. సేమ్ భగవంతుడి దగ్గర కూర్చుని శ్లోకాలు వల్లిస్తున్నా, మీరు ఆయన్ని వర్ణిస్తున్నారు, కానీ ఆయన నేను ఆల్రెడీ ఉన్నాను, నన్ను చూడండి అంటే మనం చూడండి. సో జపంలో ఏం చేస్తాం, ఇన్ని పేర్లు ఒక్క పేరు, రామ కృష్ణ అనుకోండి, మీ పేరు అనుకున్న పర్వాలేదు అంటారు. ఆ ఒక్క నామం తీసుకొని నేను తలుచుకుంటాను. ఎందుకని ఆ భగవతత్వం ఏదైతే ఉందో దానిని నా లోపలికి నాతో ఒక్కటి అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఒక్క పేరు ఒక్కసారి పలికితే చాలు వస్తారాయన నేను అర్థమైంది. జపం ద్వారా ఒక్కసారి పిలిస్తే వస్తాను. నేను ఏం చేయలేను, ఒకసారి ఏం చేయాలనుకో, యాపిల్ అంటే నాకు తెలుసు, ఏం చేస్తాను, పోస్తాను, చెప్పిస్తాను, తింటాను. కానీ ఇక్కడ భగవంతుడికి ఏం చేయాలి, మనకి ఏం తెలుసు తెలియదు. భగవంతుడికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నన్ను నీలాగా తయారు చేయాలి, నువ్వే సర్వాంతర్యామి, నువ్వు అనంతత్వం కాబట్టి, నువ్వే మా సృష్టికర్త కాబట్టి మమ్మల్ని నీలాగా తయారు చేయాలి. మేము కూర్చుంటున్నాం నీ జ్ఞానంలో. సో నువ్వు ఎలా తయారు చేసుకుంటావో నీ ఇష్టం. సో మా ప్రేయర్ కూడా చాలా చిన్నది, మానవ జీవితంలో యథార్థ లక్ష్యం నీవే, భగవంతుడి నుంచి వచ్చాము తిరిగి భగవంతుడే. యథార్థ లక్ష్యం ఎందుకంటున్నాము, ఇవాళ తన 9th standard 10th standard తను, ఇవాళ జాబ్ చేసేవాడు ప్రమోషన్ కావాలి, మాకు అమ్మాయి పెళ్ళి అంటే అమ్మాయి పెళ్ళి అవ్వాలి, ఇది టెంపరీ గోల్స్. శాశ్వతమైన లక్ష్యం భగవంతుడు, ఏకైక లక్ష్యం ఆయన, నిజమైన గమ్యం లక్ష్యం భగవంతుడు. మేము ఇంకా మా ఆశలకి మా కోరికలు అవసరమై అవే మాకు ప్రతిబంధకం.
మా పిల్లలకి ఇలా, మా ఆయనకి ఇలా, నా ఉద్యోగం ఇలా, మా వ్యక్తి ఇలా, మా అమ్మ ఇలా, మా నాన్న ఇలా, ఇవే సరిపోతున్నాయి పొద్దు నుంచి రాత్రి. చివరికి మనం పూజ కూర్చుని కాసేపు వీళ్ళు ఇందాక అన్నారు పనం వచ్చిందా, పాలు వచ్చాడా, అవి వచ్చినా ఇదే సరిపోతుంది. ఒక్క సెకండ్ మనశ్శాంతిగా మనం కూర్చోండి. సో అవన్నీ కాదు, మాకు ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని వ్యాపకాలు ఉన్నాయి, ఇవన్నీ మర్చిపోతున్నాం. అయితే మేము ఈ మెడిటేషన్ చూస్తున్నాం, ఆ క్షణాల్లో కూడా నీ తలుపులోనే ఆ పని చేసుకోగలిగేలాగా మాకు సాయం చేయాలి. కాకపోతే మేము చేసుకోలేకపోతున్నామని వేడుకుంటున్నాం. మొదటిది నువ్వే లక్ష్యం, రెండో సెంటెన్స్ నా కష్టాలేంటో చెప్తున్నాను, నా స్థితి ఏంటో నేను చెప్తాను. మూడోది నువ్వే ఆ ఏకైక శక్తివి దైవం కాబట్టి నువ్వే నన్ను నీలాగా తయారు చేస్తావు. సో మా ప్రేయర్ ఇంకే మూడే లేదు, నువ్వే దైవం, నువ్వే శక్తి, నువ్వే మమ్మల్ని నీలాగా తయారు చేసుకొని చెప్పు. సో ఇప్పుడు ఈ భగవంతుడు ఎవరో మనకు తెలియదు, మన శ్లోకాలని చెప్పారు, దివ్యపరగా, కోటి సురసమ్మగా, తత్వం నసి కదా, ఇంటిని చెప్పారు కానీ ఆయన ఏంటో మనకి తెలియదు. సో మెడిటేషన్ ఏం చేస్తున్నా, ఆయన నువ్వు ఏ రూపంలో ఉంటావో, ఎట్లా వస్తావో మాకు తెలియదు, నువ్వు నాకు కావాలి, నిన్ను మా సొంతం చేసుకోవాలి. కాబట్టి నువ్వే మాకు నిన్ను అనుభూతి చెందే సాయం చేయాలి. సో ఈ మెడిటేషన్లో మనం అలా వేడుకుంటాం, భగవంతుడు మీరు నా రూపంలో ఉన్నారంటున్నారు, ఏ రూపమో మాకు తెలియదు కానీ మీరు ఉన్నారు అందరూ అంటారు, అనుభూతి కాదు. ఆ అనుభూతి మీరు నాకు కలిగినప్పుడు సహాయం చేయండి అని భగవంతుడికే వేడుకొని కూర్చుంటాం. సో పూజా విధానాల్లో తప్పలేదు, ఆ పూజ చేసే విగ్రహమే భగవంతుడు అనుకోవడం తప్పు. సో జనరల్గా నేను అందరికీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తాను, మనం వినాయక చవితి వినాయకుడు బొమ్మ చేస్తాము, పూజ చేస్తాం. ముందు రోజు భగవంతుడు అంటామా, వినాయకుడు బొమ్మ తీసుకొచ్చాను, విగ్రహం తీసుకొచ్చాను, కానీ దేవుడిని తీసుకొచ్చామన్నాను. వినాయకుడు బొమ్మ కొన్నాను, వినాయకుడు తీసుకొచ్చాను, పూజ చేశాక వినాయకుడు అన్నాం, దేవుడు దండం పెట్టుకోవాలి. సో ఆ బొమ్మని దేవుడు చేసింది ఎవరు? మనమే మన సంకల్ప శక్తితో ఆ భగవత్ తత్వాన్ని అందులోకి నింపాము. ఆవాహయామి అని చెప్తే కానీ మన పూజ స్టార్ట్ అవ్వదు. మీరు ఎప్పుడైనా వినండి, ఏ పూజనా కానీ ఆవాహయామి. సో నేను ఆ భగవత్ తత్వాన్ని ఆహ్వానిస్తున్నాను ఆ విగ్రహంలో, అప్పుడు మనం పూజ చేస్తాం, మొదలెడుతున్నాను. సో ఆవాహయామి అన్న తర్వాత ఆయన వచ్చారు. ఇప్పుడు నేను ఆయన నాలోకి వస్తే, సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను ఆయన నాలోకి తెచ్చుకుంటాను. ఆఫ్టర్ ఒక విగ్రహంలోకి వస్తే మనందరం ప్రేమగా మారిపోతున్నాం పండుగ రోజున, నాలోకి వస్తే. సో మరి ఇప్పుడు వినాయకుడికి అన్నయ్య, మరి ఆయనకి ఇంకా పవర్స్ ఉన్నాయా? వాళ్ళ మదర్, ఆవిడకి ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయా? శివుడు, మరి ఆయన ఏం చేస్తుంటారు ఎప్పుడు? బ్రహ్మ విష్ణు శివుడు ఎప్పుడు మెడిటేషన్. వాళ్ళే భగవంతుడు కదా, వాళ్ళు ఎందుకు మెడిటేషన్ చేయాలని నేను పిల్లల్ని అడిగాను. మేడం వాళ్ళకి ఎనర్జీ కావాలి కదా మేడం మన మీద పని చేయడానికి, ఆ ఎనర్జీ కోసం వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు. ఇంకా 4th స్టాండర్డ్ 1st స్టాండర్డ్ పోయి మరి మనకి ఇంకా అర్థం కావట్లేదు, ఇన్ని శ్లోకాలు చదివాము, వేదాలు చదివాము, ముద్దాలు చదివాము, మనకు అర్థం కాదు, ఇన్ని పూజలు చేసాము తెలియట్లేదు, ఆగిపోయాము LKG 3KG లెవెల్ ఎదగాలి. సో భగవంతుని పొందే విధానాలు కూడా ఎలా అయితే ఇప్పుడు AI వచ్చేసింది, ఫస్ట్లో ఫోన్లో, తర్వాత స్మాల్ చిప్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ అన్నారు, ఇప్పుడు ఫోన్లో మొత్తం వీడియో కాల్ చేసి ప్రపంచం AI అంటున్నారు. మరి మన డైలీ లైఫ్ ఇంత మారినప్పుడు నేనైనా భగవంతుని పొందే విధానంలో నేను ఎందుకు మారుతాను? సో ఎదగాలి. మనకు శ్లోకాలు ఇచ్చారు, పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం. సో మరి మనం పూజలోనే ఆగిపోతే, స్తోత్రాల్లోనే ఆగిపోతే అక్కడే ఆగిపోయాము. ఎదగండి. సో వేరే పార్ట్ని ప్రాక్టికల్గా మార్చుకుంటాము. సో ఇక్కడ మెడిటేషన్ అడిగిన ఆయన మా ముందునే ఉన్నాం, నువ్వు ఏ రూపంలోనో నాకు తెలియదు. ఇంకొక ఎగ్జాంపుల్గా చెప్తాను. కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు మట్టి తిన్నప్పుడు వాళ్ళ అమ్మ పోపట్టే నోరు తెరువు అంటే ఏం చూపిస్తాడు? చిన్న బాబు చూపించాడు. మరి మనం ఎప్పుడు చూస్తామా? మనం లోపల ఉన్నారు, ఏమున్నారు, ఎక్కడే ఉన్నారు, భగవంతుడు అంటున్నారు కదా. నా పేరు స్వర్ణ, నేను నాకు లక్ష్మి అని చెప్తున్నాను, ఇంకా అబద్ధం చెప్తున్నావు అని. మరి అది ఎవరు? అబద్ధం చెప్పింది ఎవరు? నువ్వు అబద్ధం చెప్తున్నావు చెప్తున్నావు. ఇద్దరు నాలుగు, నేను ఆయన. సో ఇందాక అక్కడ చెప్పాను మీకు, మన మైండ్ రీజన్ యాత్రకి వెళ్ళినప్పుడు ద్వంద్వాలన్నీ ద్వంద్వాలకు అతీతం, ఇంద్రియాలకు అతీతం వెళ్ళినప్పుడు నేను ఆయన. హనుమంతుడి దగ్గరికి వెళ్ళేసరికి నేను అన్నది లేదు, నువ్వే. ఇంకా నువ్వు అనులో కూడా ఆయనే నిండిపోయి, అంటే నువ్వు గురించి చూస్తే భగవంతుడే కనిపించారు. సో నాకు ఆ స్థితిలో వరకు నేను వెళ్ళాలంటే నువ్వే సాయం చేయాలి. ఎక్కడి నుంచి బయట నుంచి కదా నా లోపల అయితే 24 hours ఉంటుంది. బయటకి నేను పూజ చేసిన కాసేపు, ఆ కాసేపు ఎందుకు వదిలేయడం? నేను 24 hours చేసుకుంటాను. శాస్త్రం అంతంగా నాతోటి ఉండండి, ఎప్పటికీ నాతోటి ఉండండి కదా. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉండాలంటే నాలో ఉన్నావు, నా హృదయంలోనే ఉన్నావు, కానీ నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, నీ అనుభూతి నాకు కలిగించు అని మనం ప్రార్థించే భగవంతుడికి కూర్చో. బాగా చెప్పారు.